త్రిశూలమునకు గుచ్చుకుని ఉండిపోయిన తరువాత వాడికి వీళ్ళు నా తల్లిదండ్రులు, లోకమునకే తల్లిదండ్రులు, నేను ఎంత పాపపు కోరిక కోరాను, నా పాపం ఎలా నిష్కృతవుతుందని అప్పుడు వాడు శంకరుడు యొక్క 108 నామములు చెప్పాడు. 108 నామములు చెప్పిన తర్వాత శంకరుడు త్రిశూలాన్ని కిందకి దింపి ఇలా అన్నాడు. వాడు ఊడి కింద పడ్డాడు. కింద పడి వాడు కన్నీరు వరదలై కారుతుండగా పార్వతీ పరమేశ్వరుల పాదాల మీద పడ్డాడు. అయ్యా, ఈ కంటితో చూస్తున్నది సత్యం అనుకోవడం తప్పైపోయింది, అందుకని ఒక తప్పు కోరిక కోరాను. ఈ త్రిశూలం మీద పడుకున్నాక నాకు అసలు విషయం అర్థమైంది. నా తప్పు మన్నించి నన్ను కరుణించమని అడిగాడు. నిన్ను ప్రమథగణాలలో ఒక గణాధిపతిగా తీసుకుంటున్నానని శంకరుడు గణాధిపతిగా తీసుకున్నాడు. అంధకాసురుడు